ఈరోజు నేను మన మినప్పప్పుతో కచోరీ చేయబోతున్నాను. అంటే లోపల మినప్పప్పుని స్టఫ్ చేసి మనం కచోరీ చేసుకోబోతున్నాము. మైదా పిండి మీకు తగినంత మీరు తీసుకోవచ్చు. అలాగే ఇందులో సాల్ట్, మరి షార్ట్ క్రస్ట్ చేయటం కోసం మీరు బటర్ వాడచ్చు, లేదంటే వనస్పతి వాడచ్చు, లేదంటే వెజిటబుల్ ఆయిల్ కూడా వాడుకోవచ్చు. మరి నేను ఈరోజు బటర్ వేస్తున్నాను. 1 టీ స్పూన్ బటర్ వేసుకుంటే సరిపోతుంది. కొంచెం ఎక్కువ వేసుకున్నా చక్కగా వస్తాయి. తక్కువ మాత్రం వేసుకోకండి, ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది. ఫస్ట్ ఈ పిండికి మనం ఈ బటర్ని చక్కగా పట్టించుకోవాలి. మరి వాటర్ వేసుకొని మరీ గట్టిగా కాకుండా మరీ పల్చగా కాకుండా మీడియం సైజ్గా మనం పిండిని కలుపుకోవాలి. చూడండి, చక్కగా మన బటర్ పట్టేసుకుంది కదా. మీరు కావాలంటే 1 టీ స్పూన్ ఆయిల్ కూడా వేసుకోవచ్చు, లేదంటే మీరు మొత్తం ఆయిల్తో కూడా మీరు కలుపుకున్నా పర్వాలేదు. ఇప్పుడు మనం వాటర్ వేసుకోవాలి. మరీ ఎక్కువగా వేసుకోకండి, మరి రోల్ చేయడానికి కష్టం అవుతుంది. ఎక్కువ సాఫ్ట్ కూడా కాదు, అలాగే ఎక్కువగా హార్డ్గా కూడా కాదు. అదే సమోసా పిండి కలుపుకోవడానికి కొంచెం మనం రఫ్గా కలుపుకుంటాం, అంటే ఎక్కువగా నీట్ చేయము సమోసా పిండికి. ఇది చపాతీ పిండిలాగా సాఫ్ట్గా నీట్ చేసుకోవాలి. చేతికి అంటుకుంటే కాస్త ఆయిల్ వేసుకోవచ్చు. మరి రెడీ మన పిండి. ఒక 5 మినిట్స్ కావాలంటే రెస్ట్ చేసుకోండి, లేదంటే డైరెక్ట్గా కూడా మనం చేసేయచ్చు. మరి ఇది రెస్ట్ అయ్యే లోపల నేను లోపల స్టఫింగ్కి మినప్పప్పు స్టఫింగ్ చెప్పాను కదా. మరి ఈ స్టఫింగ్ జోధ్పూర్లో చాలా చాలా ఫేమస్ అయిన కచోరీలు ఇవి, అది కూడా మినప్పప్పుతో. మనం కాస్త ఈ మినప్పప్పుని కొంచెం నూనెలో సాటే చేసుకోవాలి, అంటే ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఆయిల్, మరీ ఎక్కువ కాదు. మినప్పప్పుని మీరు ఒక 2 గంటల పాటు, లేదంటే 1 అరగంట పాటు కూడా నానబెట్టుకున్నా సరిపోతుంది. ఎప్పుడన్నా వడకి కానీ దోశకు వేసుకుంటారు కదా, కొంచెం ఎక్స్ట్రాగా వేసుకొని పక్కన పెట్టేయండి. ఈ చక్కటి స్నాక్స్ చేసుకోవచ్చు. ముందుగా ఈ మినప్పప్పు ఆయిల్లో నీళ్ళన్నీ తీసేసేయండి, వడగట్టేసేయండి. అలాగే పసుపు చిటికెడు, అన్నీ మీకు ఫ్లేవర్కి తగ్గట్టు మీరు అన్ని మసాలాలు వేసుకోవచ్చు. కారం ఎక్కువగా స్పైసీగా ఉంటాయి కాబట్టి ఎక్కువ కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, అలాగే గరం మసాలా, కొత్తిమీర ఎక్కువగా, కొంచెం అంత సోంపు పొడి, అన్నీ మీకు టేస్ట్కి తగ్గట్టు మీరు వేసుకుంటే సరిపోతుంది. సాల్ట్ కూడా కాస్త, మనం ఆల్రెడీ పిండిలో కూడా వేసుకున్నాము. ఎప్పుడైనా జాగ్రత్తగా ఉండండి సాల్ట్ వేసేటప్పుడు. మన ఎవరెస్ట్ వారి హింగువ చిటికెడు. ఇప్పుడు మనం డ్రై అవ్వాలి, డ్రై అయ్యేంత వరకు మనం వేయించుకోవాలి. మరి తడిగా ఉందనుకోండి, మనం పిండిలో పెడితే మరి పగిలిపోతాయి కదా, అందుకే కొంచెం పొడి పొడిగా అవ్వాలి. ఎప్పుడైతే మీరు నీళ్ళల్లో నానబెడతారు కదా, నానబెట్టిన తర్వాత తీసేసి కావాలంటే మీరు ఆరబెట్టుకోండి ఒక 2 మినిట్స్ వరకు. అప్పుడు మనకి ఈజీగా డ్రై అయిపోతుంది. అలాగే ఇందులో నిమ్మరసం, మీరు నిమ్మరసం వేసుకోండి, లేదంటే ఆమ్చూర్ పొడి వేసుకున్నా బాగానే ఉంటుంది. మరి ఒక 2 నిమిషాల వరకు నేను కాస్త డ్రై అయ్యేంత వరకు కుక్ చేసుకుంటాను. మినప్పప్పు మిక్చర్ రెడీ అయింది. మీరు కావాలంటే ఒక్కసారి టేస్ట్ చేసుకోవచ్చు. కాస్త డ్రై అయితే సరిపోతుంది, ఎక్కువగా మనం కుక్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే నానబెట్టేసాం కాబట్టి. పుల్లటి టేస్ట్, కాస్త కారం అదిరిపోతుంది. మరి స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక ప్లేట్లో వేసేసుకొని చల్లార్చేద్దాం. చల్లార్చిన తర్వాత మనం ఇప్పుడు స్టఫ్ చేసుకోవాలి. మరి స్టఫింగ్ ఎలా అంటే, పిండి తీసుకోండి, చూడండి సాఫ్ట్గా అయిపోయింది. కచోరీలకి ఎప్పుడు ఇలాగే ఉండాలి, చిన్న ముద్ద. మనం పరాటాలు ఎలా చేసుకుంటామో అలాగే చిన్న గుంట. కాస్త చల్లారిపోయింది. ఇప్పుడు మనం ఈ మిక్చర్ని మధ్యలో పెట్టేసి సీల్ చేసుకోవాలి, అంతే.
మరి ఈ కచోరీని డీప్ ఫ్రై చేయటం కోసం నేను ఈరోజు మన న్యాచురల్ రిఫైన్ సన్ఫ్లవర్ ఆయిల్ని వాడుతున్నాను. ఇందులో ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్స్ మరియు విటమిన్ ఏ, డిఈ ఉన్నాయి. మరి టేస్ట్కి టేస్ట్, హెల్త్కి హెల్త్. తగినంత పోసేసుకోండి మీరు. మరి కచోరీలు కదా, సమోసాలకి కచోరీలకి ఆయిల్ కొంచెం ఎక్కువగా ఉండాలి, ఎందుకంటే డీప్ ఫ్రై చేయటం కోసం. ఇప్పుడు మనం బ్యాక్ టు మన కచోరీలు. మీరు కావాలంటే ఇంత లావుగా కూడా మీరు డీప్ ఫ్రై చేసుకోవచ్చు, లేదంటే లైట్గా ఒత్తేసేయండి. ఇలాగే నేను ఇంకొక 2 చేసుకుంటాను డీప్ ఫ్రై, అన్నీ ఒకటేసారి. ఇక్కడ చూడండి, అన్నీ ఒకటే సైజులో రెడీ చేశాను. మరి నూనె కూడా వేడెక్కింది. మరి నూనె ఎలా ఉండాలి అంటే వేడిగా ఉండకూడదు, కాస్త వేడిగా ఉండాలి. ఎందుకంటే స్లో ఫ్లేమ్లో మనం ఇవి కుక్ చేయాలి. లావుగా ఉన్నాయి కదా, మరి ఎక్కువగా హై ఫ్లేమ్ ఉందనుకోండి కుక్ అవ్వదు, మెత్తగా ఉంటాయి, క్రిస్పీగా ఉండవు. సో మెల్లిగా చిన్న ఫ్లేమ్లో ఇవి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఒక 3-4 మీరు ఈజీగా వేసుకోవచ్చు. మరి చూడండి, ఫ్లేమ్ కూడా చాలా స్లోగా ఉంది. ఫస్ట్ స్లోగా కుక్ చేసుకోవాలి, ఆ తర్వాత మనం ఫ్లేమ్ ఇంక్రీజ్ చేసుకొని కలర్ కోసం హై ఫ్లేమ్లో డీప్ ఫ్రై చేసుకోవచ్చు. మరి సమోసాలకైతే పిండి ఇలా ఉండదు కదా, సమోసాలకైతే పిండి కాస్త బ్రేక్ అవుతూ ఉంటుంది పిండి. కచోరీలకు మాత్రాన మనం చపాతీ పిండి తడిపినట్టు ఇలా సాఫ్ట్గా తడుపుకోవాలి.